నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సో గత 2 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ ప్రతినిధులు అందరూ కలిసి అసెంబ్లీకి రావడం జరిగింది. వచ్చి గవర్నర్ పోడియం అనేది ముట్టడించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చింది కేవలం అటెండెన్స్ కోసమే మాత్రం తప్ప ప్రజల కోసం కాదు అన్నట్టుగైతే బయట ఒక చర్చ నడుస్తుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా అతను ఆ రోజు తన ఎమ్మెల్యేల పాటు ఒక 10 నిమిషాలు హ్మ్. గడిపేసి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు జస్ట్ కూర్చున్నారు. మళ్ళీ మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆ గవర్నర్ ప్రసంగాన్ని కూడా ఆటంకపరుస్తూ అరుపులు కేకలతో మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఇప్పుడేమంటారంటే బయటకు వచ్చిన తర్వాత మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాము ప్రజల కోసము అనేసి ఇప్పుడు అంటున్నారు. అక్కడేమో పోయింది ఆయన అటెండెన్స్ కోసం వెళ్ళాడు. లేకపోతే ఆ రోజు అటెండ్ కాకపోతే అతని శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందనే ఉద్దేశంతో వెళ్ళినట్లుగా ఉంటుంది. కానీ ఆ రోజు వర్కింగ్ డే కాదు, మామూలుగా ఓకే. అది జరిగింది. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పు ఏమిటంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది గవర్నర్ కాదు, ప్రతిపక్ష హోదా ఇచ్చేది చంద్రబాబు నాయుడు కాదు, ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్ ఇవ్వడు. మనకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారు. అవును. కానీ ఆ ప్రతిపక్ష హోదానే మీకు ఇవ్వలేదు కదా ప్రజలు. ఇక్కడికి వచ్చి మీరు చంద్రబాబు నాయుడునో లేకపోతే పవన్ కళ్యాణ్నో లేకపోతే గవర్నర్ని అడిగితే లాభం ఏంటి? మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మీకు ప్రతిపక్ష హోదా రాదు అని క్లియర్ కట్గా చెప్పినా కూడా మాకు కావాలంటే అది వితండవాదం. కావాలంటే జర్మనీ వెళ్ళమన్నారు కదా. కావాలంటే జర్మనీకి వెళ్ళమన్నాడు. టికెట్లు కూడా వేస్తా అన్నారు. టికెట్లు తీస్తాను మీరు వెళ్ళండి అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే వితండవాదం చేయటం. అట్లా వ్యవహారం నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లకు అసెంబ్లీకి రావాలి, నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించాలి, మంత్రులతో మనకు నియోజకవర్గానికి కావాల్సిన పనులు చేయించుకోవాలి, వినతి పత్రాలు ఇవ్వాలి అని ఉంటుంది. కానీ వాళ్ళు తగ్గట్టు వాళ్ళు ప్రవర్తించలేని పరిస్థితి బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఎందుకురా బాబు ఊరికే వైసీపీ టికెట్ తీసుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాము అనే భావనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, లెయ్యి అంటే లెయ్యాలి, పోయి అరువు పొండి అంటే అరవాలి, ఎక్కడ వచ్చేయండి అంటే మళ్ళీ ఆయన వెనకాల వెళ్ళిపోవాలి. ఇదేదో మన హచ్ డాగ్ యాడ్ ఉంది, నేటు పోతే అటు ఫాలో అవుతుంటుంది అన్నట్టు. వీళ్ళ పరిస్థితి ఆ విధంగా తయారైంది. వాళ్ళు బయటికి చెప్పలేక ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది కూడా కొంతమంది జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఒక నలుగురు చెప్తున్నారు. దానికి అదే ఇంకా చేరబోతున్నారు. చేరేంత వరకైనా ఈ బాధ పడాలి కదా. ఇప్పుడు ఈ బాధ మానసిక వేదన పడాలి కదా. ఇప్పుడు సార్కి అసెంబ్లీకి రావడము, రోజు కూర్చోవడం, వెళ్ళిపోవడము. ఇన్ని రోజులు అసెంబ్లీకి రాలే వాళ్ళు. అదో ఫస్ట్ డే వచ్చారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు అధ్యక్షుడు రాకపోతే ఎమ్మెల్యేలు రారు, పోతే ఏమన్నా అంటాడు. మళ్ళీ ప్రతిపక్ష హోదా రాదని ఆ ఎమ్మెల్యేలకు తెలుసు. ఈయనేమో ఆ ప్రతిపక్ష హోదా ఇమ్మని కొట్లాడతాడు. వీళ్ళు జనాలకే అర్థం కావటంలా. నిన్న అటెండెన్స్ కోసం వచ్చాడు, వెళ్ళాడు. ఇప్పుడేమో ప్రజల సమస్యల మీద మాట్లాడాలా అన్నాడు. ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చాడు. ప్రతిపక్షం కూడా మేమే చెప్పేశాడు. మేమే ప్రతిపక్షం, మేమే అధికార పక్షం అని క్లారిటీ ఇచ్చేశాడు ఆయన. మాకంటే మీకు ఒక సీటు ఎక్కువ వచ్చిందా మీకు వచ్చిండేది, మీకు ప్రతిపక్షం వచ్చేది అనేసి అన్నాడు. అంటే మీకు ప్రతిపక్ష హోదా లేదు, ఆ ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తామనే క్లారిటీ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చేశాడు. ఇప్పుడు జనసేన వీళ్ళే ఫైట్ చేస్తారు. మాకు ఈ నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ నియోజకవర్గంలో ఇది ఉన్నాయి, రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయి.
అని వాళ్ళే ప్రశ్నలు సంధిస్తారు. దానికి సమాధానము, దానికి ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకుంటున్నాడు, ఏం చర్యలు తీసుకుంటున్నారని సంబంధిత మంత్రి సమాధానం చెప్తారు. ఓకే. క్లియర్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, జనసేన కాన్స్టిట్యున్సీ లేదా టీడీపీ కాన్స్టిట్యున్సీ, స్టేట్ లెవెల్లో మ్యాసివ్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండేవి ఉంటాయి. వాటి మీద క్వశ్చన్ చేస్తారు. ఈ విధంగా ఉంది పరిస్థితులు అని చెప్తారు అసెంబ్లీలో. సంబంధిత మంత్రి నోట్ చేసుకుంటాడు వాటిని. అధ్యక్ష, మేము దీని మీద వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష, మాకు ఒక 15 రోజులు సమయం కావాలని వివరణ ఇస్తాడు. సమాధానం వచ్చేస్తుంది. ఇంకా అటువంటిప్పుడు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డితో ఇంకేం పని ఉంది అని ఇండైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు. మీరు వచ్చినా రాకపోయినా అధికార పక్షం మేమే పోషిస్తాం ఆ పాత్రని, ఇంకా 15 ఏళ్ళు మేమే ఉంటాం, ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేలా మేము కలిసి పనిచేస్తాం, మీరు మీ ఇష్టం, మీరు వస్తే రావచ్చు లేకపోతే లేదు, ఇంకొక 15 ఏళ్ళు కలిసి ఉంటామని అంటుకున్నారు. అది కూడా నిన్న ఏమన్నారంటే, మేము కొట్టుకున్నా తిట్టుకున్నా కింద పడ్డా మీద పడ్డా, ఒక మాట అనుకున్నా ఒక మాట అన్నా, మేము మాత్రం కలిసి ఒక 15 ఏళ్ల పాటు మేము ప్రయాణించాలనుకున్నాము, కలిసే ఉంటాం అని క్లారిటీ ఇచ్చేశాడు. 15 ఏళ్ళ తర్వాత అనేది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఫస్ట్ గోపి ఒకటి, టీడీపీ జనసేనలు కలిసి ఉంటే రాష్ట్రంలో ఇంకో పార్టీకి అవకాశం ఉండదు. వాళ్ళు విడివిడిగా ఉంటేనే ఇంకో పార్టీకి అవకాశం ఉంటుంది. అవును, ఈ బ్రహ్మరహస్యం అందరికీ తెలిసిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మళ్ళీ మనం రాష్ట్రానికి ఒక సీఎంగా కానివ్వకూడదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్, నేను 2 అడుగులు తగ్గినా నేను ఓకే, నాకు పదవులు గిదువులు వద్దు, నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రజలు వాళ్ళ భవిష్యత్తే నాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతో టీడీపీలు జనసేనలు కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఈ 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటే గనక ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇరు వర్గాలకు చెప్పినట్లే పవన్ కళ్యాణ్. ఎవరికి? టీడీపీ వాళ్లకు చెప్పేశాడు, జనసేనకు చెప్పేశాడు, వైసీపీకి చెప్పాడు. అదొకటి వైసీపీకి చెప్పేశాడు. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళకి, బాబు మీకు రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చేమో జాగ్రత్త అని చెప్పినట్టు. ఎందుకంటే 15 ఏళ్ళు మేమే కలిసి ఉంటే కనుక అధికారం మాదే ఉంటుంది, కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ఎక్కడైనా దారులు ఎత్తుకోండి అని చెప్పినట్లే కదా అక్కడ నాయకులకు కానీ కార్యకర్తలకు కానివ్వండి. ఆ మెసేజ్ కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అంత క్లారిటీతో వాళ్ళు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి క్లారిటీ లేకుండా ప్రతిపక్ష హోదా అడుగుతాడు. చూడాలి లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అటెండెన్స్ రేపు ఈ రోజన్నా రేపు అయినా వస్తాడేమో అసెంబ్లీకి. వస్తే కనుక అటెండెన్స్ సైన్ చేసిపోతే ఓకే, ఆయన శాసనసభ్యత్వం కంటిన్యూటీ అవుద్ది. లేదు నేను నాకు అవసరం లేదు అన్నాడు కూడా, ఆ శాసనసభ్యత్వం పోయి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, ఆయన పోలేదని చెప్పేసి ఎమ్మెల్యేలు పోరు, ఈ ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. ఆ పరిస్థితి తీసుకొస్తాడా లేదా ఒకరోజు వచ్చేసి అటెండెన్స్ వేసేసి వెళ్తాడా, మనం వేచి చూడాలి గోపి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.